వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మనతో పాటు స్టూడియోలో డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం జరుగుతున్న కడప బాపట్ల పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి జగన్ గారు ఒక ట్వీట్ చేశారు సార్. ఆ ట్వీట్ లోని ఆంతర్యం ఏంటి అని అంటే కనుక, వాళ్ళు పెట్టిన పథకాలన్నీ తీసేశారని, కొత్తగా ఈ కూటమి ప్రభుత్వమే పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టింది అని చెప్పి భ్రమ కల్పిస్తున్నారు అని అంటున్నారు. అలాగే జగన్ గారి ట్వీట్ ఒక పక్కన ఉంటే, బొత్స సత్యనారాయణ గారు ఇవాళ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో ఆయన కూడా ఇవే మాట్లాడుతూ వచ్చారనమాట. అలాగే వాళ్ళు ఆందోళనకు దిగబోతున్నారు అనేది కూడా ఒకటి కొత్తగా వినిపిస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏమంటారు? పైగా ఆ ట్వీట్ లో చంద్రబాబు గారి నటనా కౌశల్యం అని చెప్పేసి అంటూ ఉన్నారు జగన్ గారు. సో ఎవరిది నటన? వాళ్ళేమో వీళ్ళ మీద అంటూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ మీద. వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో చంద్రబాబు కూటమిలోని ముగ్గురు వ్యక్తులని నటన అని అంటారు. అసలు ఎవరిది నటన కౌశల్యం? వీళ్ళ ఇద్దరిది కలిపి ఎవరిది నటన విశ్వరూపం చూపిస్తున్నారు అనేది తెలియజేయండి. విద్యాశాఖ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా నడిచింది, ఇప్పుడు ఈ 6 నెలల్లో విద్యాశాఖ ఎలా నడుస్తోంది, విద్యా సంస్కరణలు తెచ్చాను అనేటటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని భ్రమంలో పెట్టడం, విద్యాశాఖ మంత్రిగా అప్పుడు బొత్స సత్యనారాయణ అనేక విమర్శలు ఎదుర్కోవడం, విద్యాశాఖలో కూడా స్కామ్లకు పాల్పడ్డారని, ఇప్పుడు ఈ 6 నెలల్లో విద్యాశాఖ ఇదే మానవ వనరుల అభివృద్ధి శాఖగా లోకేష్ దాన్ని టేకప్ చేసి మరి నడుపుతున్న దాంట్లో నిన్నటి పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎందుకో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో గుచ్చుకున్నట్టు. ఆయన ఎందుకు ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఏంటి, ఒకే రోజు 45,000 పాఠశాలల్లో ఆ పీటీఏ మీటింగ్స్ జరపటము, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ వీళ్ళందరూ వివిధ చోట్ల అటెండ్ కావడము, దాన్ని అందరూ స్వాగతించాలి. ఎందుకంటే గ్యాప్ ఉండకూడదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇవాళ ఉపాధ్యాయులు, ప్రభుత్వం, ఇప్పుడు ఇది విద్యా వ్యవస్థ, ఈ 4 కూడా సక్రమంగా పనిచేయాలి. అయితే ఇక్కడ సక్రమంగా పనిచేయాలి అనేది ఒక్కటైతే, ఆయన ట్వీట్ లో ముఖ్యంగా పేర్కొన్నది ఏంటంటే, ఆయన అమలు చేసిన పథకాలు ఏవి ఇప్పుడు లేకుండా చేసి కొత్తగా మేమే స్టార్ట్ చేసాము అని చెప్పడం కానీ, అదే విధంగా చంద్రబాబు నాయుడు కూటమి చందాలు అడుగుతోందని చెప్పి దానికి డబ్బులు సేకరిస్తున్నారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. దీనికి మీరేమంటారు? చందాలు సేకరించడం అంటే ఇప్పుడు అసలు ఆల్రెడీ ఆయనే తీసుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అనే పథకం పెట్టాడు. అమ్మఒడి అనే పథకంలో 15,000 ఇస్తానన్నాడు. దాంట్లో 2,000 కట్ చేశాడు. 1,000 రూపాయలు ఏదో టాయిలెట్స్కి అని చెప్పి, 1,000 రూపాయలు ఏమో వీటికి అని చెప్పి ఆయన మినహాయించిన విధానం 13,000 ఇచ్చాడు. ఆ 2,000 చందాయగా. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో నుంచి మీరు కట్ చేసుకోవటం అంటే, ఇప్పుడు ఇవాళ అమ్మఒడి 5 ఏళ్ళు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో, కానీ ఇచ్చింది 4 ఏళ్ళే. ఆ 4 ఏళ్లలో 1 ఏడాది ఎగ్గొట్టాడు. అంటే ఇక్కడ వీళ్ళకి బడ్జెట్ లేకపోవటం ఒకటో, లేకపోతే ఉన్నటువంటి బడ్జెట్ని పంచిపెట్టే క్రమంలో ఎస్కేపిజం. ఇప్పుడు తల్లికి వందనం పథకం ఇంకా ఇవ్వలేదు ఏంటంటాడు, లేకపోతే ఫీజులు, వసతి దీవెన, నేను ఇచ్చినటువంటి ఆ స్కీములు మీరు అన్నదే వాటికి పెండింగ్ బకాయిలు అంటాడు. ఇప్పుడు యాక్చువల్గా ఈ బకాయిలు పెండింగ్ పెట్టింది ఎవరు? గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. 6,500 కోట్ల ఫీజులు, వసతి, వీటన్నిటికి సంబంధించి బకాయిలు పేరుకుపోయిన పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కటే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఆ చిక్కి బిల్లు కూడా ఇవ్వలేదంట. అంటే ఏంటి, పిల్లలకి ఇచ్చేటువంటి ఆ వేరుశనగపప్పు చెక్క, అది ఆ 150 కోట్లు, అదొక కోడిగుడ్లు కానీ పల్లీ చెక్క కానీ, వాటికి 150 కోట్లు ఆయన పెండింగ్ పెట్టడం అంటే 6,500 కోట్లు నువ్వు ఫీజులు ఆపేసి మళ్ళా నువ్వే ధర్నా చేస్తానంటే, అంటే ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలల వైపు చూసేలాగా చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని కూడా అంటారు. ఆయన ఏమన్నారంటే, ఒక 2 లక్షల మంది విద్యార్థులు చదువు మానేశారనో ఏదో చెప్తున్నాడు. అంటే 6 నెలల్లోనే చదువు మానేసింది బయటకు వస్తుందా? జనరల్గా డ్రాప్ అవుట్స్ గురించి మీరు అంచనా వేయాలన్నా, లెక్కించాలన్నా 1 ఇయర్. ఇప్పుడు అడ్మిషన్స్ నెక్స్ట్ అడ్మిషన్స్ ఏంటి, ఎంతమంది తగ్గారు, ఇది కదా డ్రాప్ అవుట్స్ అంటే. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి డ్రాప్ అవుట్స్ 2 లక్షలని ఎలా అంటాడు? అంటే వాళ్ళు నిన్ను విమర్శించారు కాబట్టి నువ్వు విమర్శించటమా? జగన్ హయాంలో మరి 4 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యారని, ఇదే ఈ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళారని. తను విద్యా సంస్కరణలు తెస్తే మరెందుకని
ఫలితాలు తగ్గాయి. 4 లక్షల మంది బడెందుకు మానేశారు? 6,500 కోట్లు నువ్వే పెండింగ్ పెట్టావని వాళ్ళ ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే తనేమంటాడు, నేను ఇంగ్లీష్ మీడియం పెట్టా మీరు ఎత్తేసారంటాడు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ప్రభుత్వం బలవంతంగా రుద్దకూడదు. అదేంటి విద్యార్థి కోరుకునేది, తల్లిదండ్రులు అడిగేది. నా బిడ్డని ఈ మీడియంలో చదివిస్తాను అని అతను ముందుకు రావాలి తల్లిదండ్రులు. ఆ పిల్లాళ్ళలో కూడా ఆ మీడియం చదవాలన్న ఉత్సాహం రావాలి. నీకు ఆసక్తి లేని పిల్లాడిని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో వేసి అతని జీవితంతో ఆడుకున్నట్లే కదా. ఇవాళ ఏ మీడియం తను చదవాలనేది విద్యార్థి, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క అభీష్టం. అది వాళ్ళ ప్రభుత్వం చేస్తోంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఆయన సంస్కరణల పేరుతో స్కూల్స్లో ఏం చేశాడు, 3వ తరగతి తీసుకెళ్ళి 10వ తరగతిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి, హై స్కూల్లో చేర్చాడు. మనకు తెలిసి ఎలిమెంటరీ స్కూల్ అంటే 5వ తరగతి వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే 7వ తరగతి వరకు. తను ఏం చేశాడు, అప్పర్ ప్రైమరీనే రద్దు చేసేసి 3వ తరగతి వాళ్ళందరినీ తీసుకొచ్చి హై స్కూల్ అంటే ఎంత గ్యాప్ పెంచాడు. హై స్కూల్ స్టడీ వేరు, అప్పర్ ప్రైమరీ స్టడీ వేరు, ప్రైమరీ స్టడీ వేరు. అందుకని కదా 3 అంచెలుగా ఇచ్చింది. 15 ఏళ్ళు దాకా పిల్లాడు చదివే విధానం ఈ 3 అంచెల్లో తీసుకున్న ఉద్దేశమే అది. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయుల బోధన, వయసుకు తగ్గట్లుగా. అది పోయి 3rd క్లాస్ వాళ్ళని హై స్కూల్లో పెట్టడం అంటే అది సంస్కరణ. ఇంగ్లీష్ మీడియం బలవంతంగా రుద్దడం సంస్కరణ. అంటే బలవంతంగా అనే దానికంటే కూడా సార్ మనం కొన్ని వీడియోస్లో చూసాం, కొన్ని ఏరియాస్లో ఆ పిల్లలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు, జగన్ అన్న వల్లనే మాకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్లనే మేము ఇంత బాగా మాట్లాడుతున్నాము అనేది అప్పట్లో చాలా వీడియోస్ చూసాం. ఎంతో మంది పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చూసిన ఆడియన్స్ కూడా, వ్యూయర్స్, పబ్లిక్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మరి దాన్ని మీరు ఎలా? బెండపూడి అని ఒక స్కూల్, బెండపూడి స్కూల్లో, బెండపూడి స్కూల్లో ఒక పెద్ద డ్రామా నడిచింది. ఏది మీరన్నదే, ఏది ఆ వీడియోలు, ఇంగ్లీష్ మీడియం. ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారిని సరస్వతి, ఐ థింక్, ఆమె వెళ్ళింది అక్కడ బెండపూడి స్కూల్ విజిట్. ఎవరు, జగన్ సీఎంగానే వెళ్ళి బెండపూడి స్కూల్లో ఈ పిల్లలందరినీ ఇంగ్లీష్లో మాట్లాడమంటే బేరన్నారు. దానిపైన మీడియాలో వార్తలు కూడా వచ్చాయి, ఇది బెండపూడి భాగవతం అంటూ. అంటే ఏంటి, మీరు షుగర్ కోటెడ్ కాదు ఇక్కడ చేయాల్సింది. ఇక్కడ ఏంటంటే ఇది విద్యా వ్యవస్థ. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, ఎంతోమంది గొప్ప మహనీయులు, అసలు నీకు శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మీడియం నుంచి వచ్చారు, ఏ స్కూల్స్లో చదివారు, ప్రైవేట్ స్కూల్స్లో చదివారా? ఇప్పుడు ఇవాళ ఏంటంటే కార్పొరేట్ స్థాయిలో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ మారాలి. తను ఏం చేశాడు, నేల విడిచి సాము చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే ఇలాంటి పనులే బైజూస్ అన్న, అదొక పెద్ద విఫల ప్రయోగం. అసలు గందరగోళం అయిపోయింది ఆ బైజూస్ అనేది. అది 1000 కోట్ల రూపాయల కుంభకోణంగా, అసలు ఆ బైజూస్ కింద తీసుకొచ్చినటువంటి సిలబస్ నిరుపయోగంగా మారటం. ఒక 500 కోట్లు పోయింది, మళ్ళీ ఇంకొక 500 కోట్లతో మళ్ళీ ఇంకోసారి ఆ సిలబస్ తీసుకురావటం, ఆ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారని అంటారా? జగన్ చేసే విమర్శలు కూడా భలే గమ్మత్తుకుంటాయి. ఆకాశంలో అబద్ధాలు సృష్టిస్తున్నారంటారు, అబద్ధాలకి రెక్కలు తొడుగుతున్నాడు అంటాడు. ఇవి కదా ఆకాశంలో అబద్ధాలంటే, ఇవి కదా రెక్కలు తొడగటం అంటే. ఇప్పుడు ఏంటి, ఐబీ సిలబస్ అంటాడు. ఇక్కడ మనం ఏంటి, స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, గతంలో స్పష్టంగా సిబిఎస్ఈ సిలబస్. ఇలా ఉన్నప్పుడు ఆ పిల్లాడు, ఆ ఫ్యామిలీ, ఆ పేరెంట్స్ యొక్క వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దాన్ని బట్టి ఆ సిలబస్లో ఆ బిడ్డ రాణిస్తాడు. ఇంగ్లీష్ మీడియం నువ్వు బోధన జరగాలంటే నీవు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే పేరెంట్స్ కనుకైతే అది క్లిక్ అవుతుంది. అంటే ఇక్కడ అదే మనం జరుగుతుంది, విఫల ప్రయోగం జగన్మోహన్ రెడ్డి చేసిందంతా కూడా. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇవాళ ఏంటి, మొన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ కడపలో మాట్లాడాడు, లేకపోతే బాపట్లలో సీఎంను చంద్రబాబు, మంత్రి లోకేష్ మాట్లాడారు. విద్యార్థులను అడ్రస్ చేసే విధానం, తల్లిదండ్రులతో మాట్లాడే విధానం ఎలా ఉంది? అదే జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం, అమ్మఒడి పంపిణీకి వెళ్ళి స్కూల్స్లో ఏం మాట్లాడాడు,
ఒక ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడా? నా వెంట్రుకు కూడా పీకలేరు అని పిల్లల ముందు చూపిస్తే, హ్మ్. రాజకీయ విమర్శలకి వేదికలుగా విద్యార్థి సదస్సుల్లో వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ ఎదురుగా ఉన్నది పిల్లలు, విద్యార్థులు, లేకపోతే తల్లిదండ్రులు. నువ్వు ఇస్తోంది ఏంటి? అదే ఫీజుల రీయింబర్స్మెంట్, అమ్మఒడో, ఆ పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి అవసరమా? ఆయన పెళ్ళాల గురించి అవసరమా? కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది నువ్వు ఎక్కడ మాట్లాడాలి? ఎన్నికల ప్రచారంలో మాట్లాడు. పొలిటికల్ మీటింగ్స్ వేరు, స్కూల్స్లో పిల్లలను ఉద్దేశించి మాట్లాడేది ఎలా ఉండాలి? ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం. రైట్. సో అక్కడ వాళ్ళు విఫలం అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏదైతే పిలుపునిచ్చారో ఆందోళనకు దిగుతున్నారని అనుకోవచ్చు అంటారా? ఈరోజు బొత్స సత్యనారాయణ కూడా అదే మాట్లాడుతూ ధాన్యం సేకరణ గురించి, ఆయన విద్యాశాఖలో ఇప్పటి ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆయన మాట్లాడుతుంటే, ఒకవేళ వీళ్ళ వైపు చూపిస్తుంటే 4 అటు చూపిస్తాయి. ఓకే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ అసలు టీచర్ల బదిలీల్లోనే ఒక్కొక్క టీచర్ బదిలీకి 5 లక్షలు తీసుకున్నాడని, అసలు ఒక 2500 టీచర్ల బదిలీల్లోనే నీకు పెద్ద ఎత్తున ఒక 65 కోట్లు చేతులు మారాయని విమర్శలు. గతంలో ఈ బదిలీల్లో ఈ రాజకీయ నాయకుల జోక్యము, లేకపోతే ఈ లంచాలు ఇలా ఉండేది ఒకప్పుడు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు అప్పట్లో ఏం చేశాడంటే కౌన్సిలింగ్ తీసుకొచ్చాడు. కౌన్సిలింగ్ ద్వారా టీచర్ల బదిలీ, మీ స్పౌస్ పలానా చోట చేస్తోంది కాబట్టి నాకు కూడా అక్కడ బదిలీ ఇవ్వమని అతను అడుగుతాడు. లేదు, ఆయన యొక్క ట్రాక్ రికార్డు ఉంటుంది, ఆయన ప్రోగ్రెస్ షీట్ ఉంటుంది, ఆయన యొక్క ప్రతిభని బట్టి ఆయన యొక్క పలానా స్కూల్లో ఆయన సేవలు వినియోగించుకోవటం, ఇలా ఇచ్ఛాపూర్వకంగా బదిలీలు. అంతే తప్ప రాజకీయ బదిలీలు ఇదే, ఈ డబ్బుల బదిలీలు మళ్ళీ బిగించేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 రోజుల ఆందోళనలు రేపు 13వ తారీఖు రైతులతో అంట ధాన్యం కొనుగోళ్ల పైన ఎక్కడ చేయాలా? కలెక్టరేట్ల దగ్గర చేస్తామంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ఇది చేయాల్సింది కలెక్టరేట్ల దగ్గర కాదు, జగన్ ఇంటి దగ్గర చేయండి అంటారు. ఎందుకంటే ఆ ధాన్యం బకాయిలు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. అతను పెట్టిన బకాయిలు 1650 కోట్లు నేను తీర్చాను అని నాదెండ్ల మనోహర్ అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా రైతుల సమస్యలు ఉన్నాయి, మనం సమస్యలు లేవని చెప్పం. ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం 17% కన్నా ఎక్కువ ఉందనో, లేకపోతే అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి ఆ ఈ క్రాప్ అని, లేకపోతే ఆ తూకంలో కోతలు, ఒక్కొక్క బస్తాకి నీకు దగ్గర 3 కిలోలు 5 కిలోలు తరుగేస్తున్నారు. వీటన్నింటినీ నివారించాలి. అది ఏ ప్రభుత్వమైనా, అది జగన్ ప్రభుత్వమైనా చంద్రబాబు ప్రభుత్వమైనా రైతుకు మేలు చేయాలి. ఎంఎస్పి ఇవాళ ఎంఎస్పిలో కోతలు దగ్గర 200 రూపాయలు తగ్గించిస్తున్నారని, వాటిపైన పోరాడాల్సిందే, తప్పు జరిగితే నిలదీయాల్సిందే. కానీ ఇప్పుడు అంటోంది ఏంటి? రేపు ధాన్యం రైతులపైన ధర్నా 13వ తారీఖు, నీ పెండింగ్ బిల్స్ ఇప్పుడు నువ్వు కదా పెండింగ్ పెట్టింది, అందుకే నీ ఇంటి ముందు ధర్నా చేయమని వాళ్ళు అంటున్నారు. లేకపోతే ఫీజుల ఆందోళన అంటున్నాడు, ఫీజు రీయింబర్స్మెంట్, అది పెండింగ్ పెట్టింది జగనే కదా. అంటే మనం అనుకున్నది అదే. ఏది? ఒక విమర్శ వాళ్ళ వైపు అంటుంటే 5-6 విమర్శలు వీళ్ళపైన పడుతున్న నేపథ్యం. ఇవాళ పరపతి కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ముందు ఏంటంటే ప్రజల్లో పరపతి పెంచుకోవాలి, జనంలో ఉండాలి. వాళ్ళని ధర్నా చేయమని చెప్పి ఈయన వెళ్ళిపోతే, ఈయన ధర్నాలో పాల్గొనకపోతే ఎప్పుడన్నా ఇది చూస్తావా? ధర్నాకి పిలిపించినాడు, ఆ ధర్నాలో పాల్గొనకుండా ఎలహంకి వెళ్ళిపోతే. మొన్న మనం చూసాం, ఏదో ధర్నాకి పిలిపించాడు, ఇట్లాగే ఆయన పాల్గొంటాడేమో అనుకున్నాం, సింపుల్గా పడినే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది కాదు, ఇవాళ నాయకుడు ముందుండి పోరాడాలి. ఇప్పుడు రేపు పొద్దున 13వ తారీఖు ధర్నా, లేకపోతే 27 ధర్నా, రేపు జనవరి 3 ధర్నాలో జగన్ ముందుండి రోడ్డు ఎక్కాడు అనుకోండి, అప్పుడు వచ్చే ఆ ఫోకస్ వేరుగా ఉంటుంది. మీరు ధర్నా చేయండి, నేను వెళ్ళిపోయి పడుకుంటానంటే, సో ప్రజల్లో కూడా ట్రస్ట్ లేదు. అంటే ఇది అసలు ధర్నా చేసే సందర్భం కాదు. ఇంకా టైం ఉంది. ఇప్పటికి ఇచ్చింది ఎంత? 6 నెలలే కదా. 1 సంవత్సరం అన్నా వీళ్ళు చూడాలి. వీళ్ళ పైన భ్రమలు ప్రజల్లో తొలగిపోతే
అప్పుడు నీకు అక్కడ స్పేస్ వస్తుంది. అంటే వాళ్ళు అన్నట్టుగా నటనా విశ్వరూపం చూపించాలని వాళ్ళే తాపత్రయపడుతున్నారంటారా? అంటే ఎవరి నటన ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారు. మనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కన్నా మహానటుడు ఎవరు ఉంటారు? ఏది వాళ్ళ చెల్లె అంటుంది, అన్నయ్య నీకు అసలు ఆస్కార్ చాలదు అంటుంది. ఎందుకని? ఇవాళ చంద్రబాబు నటన అని ఎవరు అనరు. ఎందుకని? చంద్రబాబుకి నటన చేత కాదు. ఆయన నటన చేత కాకపోతే ఏంటంటే వ్యవసాయం దండగన్నాడని గతంలో ఆయన పైన చెడ్డ విమర్శలు అనేకం చూశాం. అసలు నేను ఆ మాట అనలేదు అని కూడా ఖండించుకోలేకపోయాడు. కొన్నేళ్ళు ఆ నింద మోసాడు. వాస్తవంగా మరి ఆ రోజు ఛాలెంజ్ చేస్తే అసెంబ్లీలో నేను ఎక్కడున్నా, నేను ఎక్కడ అన్నాను రుజువు చేయండి అంటే ఎక్కడ అసలు ఆయన ఆ మాట అన్న క్లిప్పింగ్ కానీ, ఆయన ఆ మాట అన్న రికార్డింగ్ కానీ, అసెంబ్లీలో రికార్డులు కానీ ఎక్కడ లేవు.